అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన తీర్పు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడము, మళ్ళీ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మొదటి ప్రశ్న వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించింది. గౌతముడు దేవదత్తుని మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి. తర్వాత రెండవ ప్రశ్న హంస గౌతమునిదే అని నిర్ధారణ ఎలా జరిగిందో మీ సొంత మాటల్లో రాయండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి మా. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న గౌతముడు హంసకు చేసిన సపర్యలు గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, చెక్కిళ్ళు చక్కదిద్ది శరీరాన్ని తడిమి అయిపోతేనే కంటిన్యూషన్ ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి దిగులు పోగొట్టి బుజ్జగించి ప్రేమతో లాలన చేశాడు. తర్వాత నాలుగవ ప్రశ్న హంస తీర్పు పాఠ్యభాగ కవిని గురించి రాయండి. హంస తీర్పు అనే పాఠ్యభాగాన్ని రచించిన రచయిత పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఆయన కరుణశ్రీ అనే కలం పేరుతో కావ్యాలను రాసినారు. అసలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటేనే మనకు గుర్తొచ్చే ముఖ్యమైన మొదటి అంశం పుష్ప విలాపం. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. తర్వాత క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్నలు ఇవి. దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాట తీరులోని వ్యత్యాసాన్ని ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ హంస వెనక్కు తగ్గి కృంగిపోయింది అయిపోతేనే కంటిన్యూషన్. తర్వాత గౌతముడు. తర్వాత రెండవ ప్రశ్న ఈ కథలో మీకు ఎవరి పాత్ర నచ్చింది, ఎందుకో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మూడవ ప్రశ్న ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు దేవదత్తుల సంభాషణను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి, ఎందుకంటే మీకోసమే చెప్తున్నాను. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇవి భాషాంశాలు పదజాలం. క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదాన్ని ఉపయోగించి అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. అంకము అంటే ఒడి, వినుత్రోవలో అంటే ఆకాశ మార్గంలో, ఇక్కడ హాస్య అంటే ముఖము, మరాలము అంటే హంస, భాష్పాలు అంటే కన్నీళ్ళు. సమానార్థక పదాలు నాన్న. అంబరము అంటే ఆకాశము గగనం, శరం అంటే బాణము అమ్ము, సరోవరం అంటే సరస్సు తటాకం, వాక్కులు అంటే మాటలు పలుకులు, కరములు అంటే చేతులు హస్తములు. నానార్థాలు. శ్రీ అంటే లక్ష్మీ సంపద, ఖగము అంటే పక్షి బాణము, మధు అంటే తేనె చైత్రము, ఘృతము అంటే నెయ్యి నీరు, సోమ అంటే శ్రయము పరాక్రమము. ఈ క్రింది ప్రకృతి వికృతులను రాయండి. ప్రకృతి వికృతి.
లక్ష్మీ ప్రకృతి లచ్చి వికృతి, హంస ప్రకృతి అంశా వికృతి, న్యాయము ప్రకృతి న్యాయము వికృతి, రత్నము ప్రకృతి రతనము వికృతి, అంకము ప్రకృతి అంకే వికృతి, భీతి ప్రకృతి భీతు వికృతి, త్రోవ ప్రకృతి, ఇక్కడ వికృతి కూడా త్రోవనే, ప్రాణము ప్రకృతి పానము వికృతి, రాక్షసి ప్రకృతి రక్కసి వికృతి, సంతోషము ప్రకృతి సంతసము వికృతి. తర్వాత వ్యాకరణాంశాలు. కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు ఉత్వసంధి. మునీశ్వరుడు అంటే ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు అంటే ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము అంటే భావ ప్లస్ అంబరము సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము అంటే ప్రేమ ప్లస్ అంకము సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు అంటే పరమ ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.